3 స్ట్రీట్స్లో హత్య జరిగిన స్ట్రీట్ని టైంని నారో డౌన్ చేసేసాం. థ్యాంక్స్. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే హత్య జరిగినప్పుడు వర్షం పడలేదు, ఆ తర్వాతే పడింది. అండ్ ఆ స్ట్రీట్ నుంచే సౌండ్ వచ్చింది. సో అక్కడే ఎక్కడైనా పొడుచుండాలి. ఈ 200 మీటర్స్లో ఏ ఇల్లు మిస్ అయిందన్నా? ఇదిగో ఈ ఇల్లే. 3 సార్లు తలుపు తట్టినా ఏ రెస్పాన్స్ లేదు. పక్కింటి వాళ్ళని అడిగావా? మళ్ళీ అడిగి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. నాకు ఆల్రెడీ బాగా లేట్ అయింది. ఏం లేదు, పక్కింట్లో ఎవరూ లేరా? అవినాష్ ఉంటాడే, వాడి గెస్ట్ హౌస్ లో చూసారా? ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా అక్కడే ఉంటాడు, వెళ్ళి చూడండి. ఓకే, నేను వెళ్తాను. చెప్పండి జావేద్. V1 కేసు డీటెయిల్స్ అడిగారు కదా సార్? అవును సార్. సైకిల్లో వచ్చి ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయడం, చైన్ స్నాచింగ్ చేయడం, ఇలా ఎన్నో స్టేషన్లో రిపోర్ట్ అవని చిల్లర కేసులు ఉన్నాయి సార్. సెప్టెంబర్ 11 హత్య జరిగిన రాత్రి కూడా ఎవడో చైన్ స్నాచింగ్ చేశాడు సార్. ఏమైంది? ఏం లేదురా. అగ్ని. రే జుడి, ఇక్కడికి ఎలా వచ్చారా? నా బంగారం. ఎవరు? ఏం కావాలి? మేము ఒక మర్డర్ కేసుకి సంబంధించి అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ అమ్మాయిని 3 రోజులకు ముందు చంపేశారు. దీని గురించి ఏమైనా తెలుసా? నాకదేం తెలీదు. ఏ ఆ రోజు ఇంట్లో లేరా? నోనో, ఆ రోజు ఇంట్లోనే ఉన్నా. మామూలుగా లేదు తలనొప్పి, అందుకే త్వరగా పడుకున్నాను. ఎందుకు తలనొప్పి? తాగాను ఎక్కువగా. ఎప్పుడు పడుకున్నారు? 8ంటికి. జూడీ, జుడి నో స్టే. నైస్ డాగ్. లునా, మనం అడిగిన ప్రశ్నలకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అతని సమాధానం వెంటనే వచ్చింది. అవినాష్ చెప్పింది ఏది నిజం కాదు. పాపం ఆయనే ఒక కథని కల్పించుకుని చెప్తున్నారు. లుక్, మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి, లేదంటే పరువు పోతే. వీడికంత సీన్ లేదు అగ్ని, వీడు చేసి ఉండడు. పోరా. చేతికి దొరికి చంపేస్తా. పోగరా. చెప్పు. అగ్ని ఎక్కడున్నా? ఒంటరిగా చీకట్లోకి వెళ్ళకు, నేను వస్తున్నా.